హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు బుద్ధిబలం లేని పండితులు. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో గజపతి, సహదేవ్, కనకయ్య అనే ముగ్గురు స్నేహితులు నివసిస్తున్నారు. పాండిత్యంలో వాళ్ళకి చాలా విద్యలు తెలుసు, కానీ వాళ్ళకి బుద్ధి లేదు. ఒకరోజు ముగ్గురికి రాజదర్బార్ నుండి కబురు వచ్చింది. ముగ్గురు తయారై వెళ్తున్నారు. మధ్యలో ఒక అడవి ఉంది. దానిని దాటేటప్పుడు ఒక్కసారిగా సహదేవ్ ఆగి, ఈ అడుగులు చూసారా? ఇవి ఒక జంతువువి. ఏ జంతువో తెలుసా? ఒక సింహం ఈ దారిలోంచి వెళ్ళింది అన్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి గజపతి ఇలా అన్నాడు, నేను ఇంకా తెలివైన వాడిని. ఇక్కడ సింహం మాత్రమే కాదు, ఏనుగు, సింహం పోరాడిన గుర్తులు ఉన్నాయి అంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనకయ్య ఇలా అంటాడు, ఈ చీమల బారును చూసారా? ఆ సింహం పోరాడి చచ్చిపడి ఉంటుంది అంటాడు. ముగ్గురు ఆ చీమల దారిలో వెళ్ళారు. అక్కడ సింహం కళేవరాన్ని చూసి ముగ్గురు నేను చెప్పింది జరిగిందంటే నేను చెప్పింది జరిగిందంటూ ముగ్గురు వాదించుకుంటూ వారి తెలివి విజ్ఞానాన్ని నిరూపించుకోవాలని వారి కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని మంత్రించి ఆ సింహం మీద వేస్తారు. చచ్చిపడి ఉన్న సింహం ఒక్కసారిగా పైకి లేచి ముగ్గురిని చంపి తినేస్తుంది. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.